అందరికీ నమస్కారం. ఈ వీడియో ఎంటర్టైన్మెంట్కి తీసాం, ఏది సీరియస్గా తీసుకోకండి ప్లీజ్. ఐ కైండ్లీ రిక్వెస్ట్. అనగనగా శివపురం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామం ఎంతో అందాలతో కనువిందుగా ఉండేది. అదే గ్రామంలో శివుడు అనేవాడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ ఉట్టి సోమరిపోతు. ఎప్పుడు ఏ బాధ్యత లేకుండా ఆకలి అంటూ వాళ్ళమ్మ విసిగిస్తూనే ఉంటుంది. అమ్మా, ఆకలేస్తుందమ్మా, తినడానికి ఏమైనా ఉంటే పెట్టమ్మా. రా నాయనా రా, రోజంతా ఖాళీగా తిరుగుతావు, ఆకలి గుర్తొచ్చే టైంకి ఇంటికి వస్తావు. ఎన్నిసార్లు చెప్పినా నీ బుద్ధి మారదు. తల్లిగా నాకు తప్పదు కదా, రా. రాయనా రా, వచ్చి కూర్చో, వండి వాచిస్తాను, తిని వెళ్ళి మళ్ళీ ఊరి మీద బలాదులు తిరుగు. శివ, నువ్వు పొలం సంగతి పట్టించుకోపోతే ఎట్లా నాయనా? అది బీడు పడిపోతుంది. ఒక్కసారి దాని గురించి ఆలోచించు. మనకి రోజు గడవే కష్టమవుతుంది. ఈ ఒక్కసారి నా మాట విను, పొలం సంగతి పట్టించుకో. పొలం పని చేయడం నా వల్ల కాదు, ఎవడు సాయం చేయరు. ఇది ఊరు కాదు, వల్ల కాడు. అయ్య బాబోయ్, కోపంలో నడుచుకుంటూ అడుగొచ్చేసాను. ఏ పులో పిశాచమో మింగేస్తే బాగుండు. పులి కాదు, నేనున్నాను. నువ్వు తలుచుకోగానే వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? నాకు సోమరిపోతులంటే మహా ఇష్టం. 6 ఏళ్ల పాటు నేను నీ బానిసగా ఉంటాను. నీకేం కావాలన్నా ఇస్తాను. నువ్వు నా షరతులకు ఒప్పుకోవాలి. 6 ఏళ్లు మాత్రమే. నువ్వు రాజభోగాలు అనుభవించవచ్చు. ఆ తర్వాత నువ్వు నా బానిసవి. నేను చెప్పింది చెయ్యాలి. సరే, నాకు బంగారు నాణాలు కావాలి. ఈ నాణాలు తీసుకొని మా అమ్మ దగ్గరికి వెళ్తే చాలా సంతోషిస్తుంది. మా అమ్మ నన్ను ఎందుకు పనికిరాని వాడివని తిట్టేది. ఇప్పుడు ఈ నాణాలు చూసి మా అమ్మ నన్ను ఎంతో గొప్పవాడివని అనుకుంటుంది. శివుడు ఇంటికి వెళ్ళి జరిగిందంతా తల్లితో చెప్పాడు. ఎంత పని చేసావరా నాయన, ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యవు. తొందరగా వెళ్ళి ముందు ఆ ఒప్పందం రద్దు చేసుకొని ఆ బంగారు ఇచ్చేసిరా. ఎళ్ళు, తొందరగా ఎళ్ళు, తొందరగా ఎళ్ళు. పిశాచమా, పిశాచమా, ఓ పిశాచమా, ఎక్కడున్నావు? తొందరగా రా. నన్ను ఎందుకు పిలిచావు? ఇప్పుడు నీకు ఏం కావాలరా? నాకు పెద్ద బంగాళా కావాలి. ఇంకా బంగాళాన్ని కాపాడడానికి కాపలాదారులు కావాలి. పిశాచమా, పిశాచమా, ఓ పిశాచమా, ఎక్కడున్నావు? తొందరగా రా. ఇంకా ఏం కావాలిరా? బంగాళా చుట్టూ కాపలాదారులు సరిపోరు. 2 పెద్ద పెద్ద పులిలు కాపలా కాయాలి. ఇవ్వు, తొందరగా ఇవ్వు, తొందరగా ఇవ్వు, కావాలి. పిశాచమా, పిశాచమా, ఓ పిశాచమా, ఎక్కడున్నావు? తొందరగా రా. ఇంకా ఏం కావాలిరా? నాకు ఈ బంగారం సరిపోదు, ఇంకా కావాలి. నేను ధనవంతున్నైపోవాలి. ఇవ్వు, తొందరగా ఇవ్వు. ఇలా 5 సంవత్సరాలు గడిచాయి. శివుడు ఏ పని చెప్పినా క్షణాల మీద చేసేది. అయ్యో, 5 సంవత్సరాలు అయిపోవచ్చింది. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? పిశాచం నన్ను తినేస్తుందేమో. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అరే, ఏంటి కప్ప నా దగ్గరికి వస్తుంది? ఏ కప్ప నా దగ్గరికి రావద్దు, పో. ఐడియా వచ్చేసింది. పిశాచమా రా తొందరగా, పిశాచమా రా తొందరగా.
మన ఒప్పందం ప్రకారం 6 సంవత్సరం ముగిసేందుకు ఒక అరగంట కాలం మాత్రమే ఉంది. 6 సంవత్సరాల పాటు నువ్వు చెప్పిన మతిమాలిన పనులను చిటికలో చేశాను. త్వరగా ఆ పనేదో చెప్పు. ఇంకా నేను నా బానిసలను చేసుకుని లోగడ చెప్పినట్టు కాకుండా పచ్చి పచ్చిగా తినేస్తాను. నాకు కప్పల బెగబెగల సంగీతం వినాలనుంది. అలా నీటిలో నుంచి కాదు. కప్పలన్నిటినీ చెట్ల కొమ్మల మీద చేర్చి వాటి స్వరతాల మాధుర్యాలను నాకు వినాలనుంది. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? అది అసాధ్యం. ఇంకా అరగంట కాలం మాత్రమే ఉందిరా. పిశాచమా, మన ఒప్పందం ప్రకారం నేను చెప్పిన పని నువ్వు చేయలేకపోయావు. 6 ఏళ్ల గడువు ముగిసింది. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది. బతికిపోయావురా. ఇన్ని సంవత్సరాల నా శ్రమంతా వృధా అయిపోయింది. సోమరిపోతులతో అస్సలు పెట్టుకోకూడదని బుద్ధొచ్చింది నాకు. ఈ గడ్డు అనుభవంతో నా సోమరితనానికి స్వస్తి పలికేస్తున్నా. శివుడు తన తెలివితేటలతో పిశాచి నుంచి తప్పించుకొని తన ఊరు చేరుకొని సంతోషంగా జీవించాడు.